గోవిందపురంలో ఇది మాచవరం మండలంలో చిన్న గ్రామం. కృష్ణానది పక్కనే ఉన్న గ్రామం పులిచింతల ముంపు గ్రామాల్లో ఒకటి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ ముంపు గ్రామాలన్నింటి కూడా 110 కోట్ల రూపాయలు కూడా ప్యాకేజ్ కింద ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరలా కొత్త గ్రామాన్ని కూడా నిర్మించడం, మౌలిక సదుపాయాలను కూడా కట్టించడం జరిగింది. సో ఈరోజు ఈ గ్రామం వచ్చినప్పుడు ఒక నాగమల్లేశ్వరి అనే అమ్మాయి విషయంలో వాళ్ళ తాతగారు మొన్న ఇచ్చిన రికమెండేషన్ మీద నేనే వాళ్ళ ఇంటికి రావడం కూడా జరిగింది. దాదాపుగా ఈరోజు చూస్తే అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఫీజులు 3,15,000, అదేవిధంగా 50,000 ఖర్చులకి ఇచ్చాం. 3,65,000 ఒక అమ్మాయికి మనం చదువుల నిమిత్తం కూడా సహాయం చేయడం జరిగింది. ఇది చాలా అవసరం సొసైటీలో. ఒక పేద ఇంటి అమ్మాయి, ఒక బీసీ కమ్యూనిటీ అమ్మాయి, మరి వాళ్ళ తాత కూడా 90 సంవత్సరాల వయసులో ఉండి ఆయనంతటా ఆయన నా దగ్గరికి వచ్చే సమస్య చెప్పటం, అదేవిధంగా అదే చదువు విషయంలో కూడా మనం ఎంతో రాజకీయాల్లో ఖర్చు పెట్టాం, చాలామందిని మనం ఇలానే చదివించాం. కానీ ఒక పెద్ద ఆయన, అది కూడా ఒక చినిగిన సొక్కాతో వచ్చి అక్కడ కూర్చొని ఒక పేపర్లో ఆయన రికమెండేషన్ లాగా తీసుకొచ్చి చెప్పడం అనేది కూడా నన్ను కూడా ఒక ఆలోచింపజేసే విధంగా వచ్చింది. అంటే ఆ అమ్మాయి చదువుకొని బాగా జీవితంలో స్థిరపడితే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ ఆ తల్లి లేదు, తండ్రి లేరు, కొన్ని ఉన్న కుటుంబం కాదు, పేద కుటుంబం, ఆ తాతగారు దగ్గర ఉండి చదువుకుంటుంది. సో అందుకని ఇది మన బాధ్యత. ఒక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత. ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాల నాకున్న అనుబంధం అలా ఉంది. సో అందుకని ఈరోజు నేను ఎక్కడికి వచ్చి ఆ ఇంటికి వచ్చి కూడా నేను ఆ సహాయం చేయడం జరిగింది. సో మన పల్నాడు ప్రాంతం కూడా ఒకప్పుడు వెనకబడ్డ పల్నాడు. ఇది వెనకబడ్డ పల్నాడు కాదు. 94లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామాలన్నీ వచ్చాను. అనేక ఊరేగింపులు, ఆదరణ, స్వాగతాలు చెప్పారు. అవన్నీ కూడా నేను మర్చిపోలేను. 32 సంవత్సరాల క్రితం సంఘటనలు అన్నీ కూడా. సో ఇది వెనకబడ్డ పల్నాడు కాదు, అభివృద్ధి చెందిన పల్నాడుగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదే నేను చేశాను. సో అనేక గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. ఫ్యాక్షన్ నియోజకవర్గం, వందల మంది చనిపోయారు. ఫ్యాక్షన్ని రూపుమాపాం. అదేవిధంగా మొన్న 1924 వైసీపీ హయాంలో చూస్తే ఇక్కడ 12 మంది కార్యకర్తలు చనిపోయారు, 8 మంది పిల్లలు మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. కానీ ఈ 2 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎక్కడా గురజాల నియోజకవర్గంలో ఎలాంటి హత్య రాజకీయాలు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో మనం బాలలాగా తప్పులు చేయకూడదు, అభివృద్ధిలో తీసుకెళ్ళాలి గ్రామాల నియోజకవర్గాన్ని కూడా మనం చేయగలిగాం. ఇలాంటి సంఘటన వాళ్ళ టైంలో ఎప్పుడన్నా ఇలా చేయగలిగారా? ఎవరైనా పేద వర్గాలను ఆదుకోగలిగారా? చేయలే. 16,000 మందికి డిఎస్సిలో జాబులు ఇప్పిస్తే దాని మీద విషయం చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తే జీవితాలు స్థిరపడతారు కదా. మంచి చేయడం చేత కాదు, కానీ విషం చెంపడం చేతనైంది వైసీపీ పార్టీకి. సో అది మానుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటే, ఇలాంటి పేద వర్గాలను ఆదుకోండి చేతనైతే, కానీ విషం చెమ్మి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవటం మంచిది కాదు. సో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం కూడా 27 నుంచి కూడా స్టార్ట్ అయ్యి 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఈరోజు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడా మేము తీసుకుంటున్నాం. తల్లికి వందనం ఉదాహరణ తీసుకోండి. వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చారు, మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు. ఈరోజు ఒకటి కాదు, అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పేద ప్రజలకి అందించే కార్యక్రమాలు.
నెల వచ్చిందంటే 3,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు కావాలి. అంటే రోజుకు 100 రూపాయలు తీసి పక్కన పెట్టాలి పెన్షన్లకు రాష్ట్ర వ్యాప్తంగా. 4,000, 6,000, 10,000, 15,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన రాష్ట్రం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. ఇది పేద ప్రజల కోసం. అందుకనే విషం చిమ్మటం మానుకొని వైసీపీ వర్గాలు చేతనైతే సహాయం చేయాలి. లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలు, మీకు తెలుసు అన్ని పథకాలు ఈరోజు పెన్షన్లు కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, గ్యాస్ పథకం కావచ్చు, ఆటో కావచ్చు, ఈరోజు చీరాల్లో చేనేత పథకం ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తారు, అది కావచ్చు, అనేక పథకాలు. ఏ పథకానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో చూసాం. తల్లికి వందనం వాళ్ళు చెప్పారు అందరికి ఇస్తామని, వాళ్ళు ఒకరికే ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరికి ఇచ్చింది. నిన్న మన గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఇంట్లో 4, 3, 5 ఉన్న అందరి పిల్లలకు డబ్బులు వచ్చినాయని చెప్పారు వాళ్ళు. సో డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా మన దగ్గర కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, అదేవిధంగా మన దగ్గర పార్కులు, పిడిగరాళ్ళు, ఆల్ బరేల్ గ్రౌండ్స్ కూడా ఎన్ని ఇస్తా ఉన్నాం. ఇంకా ఏమేం చేయాలి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోపు, ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేస్తాం. నిన్న మాతవరంలో రెవెన్యూ సభ జరిగేటప్పుడు గోవిందపురం నుంచి ఒక పెద్ద ఆయన, 80 సంవత్సరాల పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాలు వయసున్న ఒక పెద్ద ఆయన వస్తే నేను ఏం రెవెన్యూ సమస్య మీద వచ్చాడేమనుకున్నాను నేను నిన్న. కానీ ఆయన ఇది ఇచ్చాడు, నాకు ఈ పేపర్ ఇచ్చాడు, ఈ రిప్రజెంటేషన్ లాగా రాసుకొచ్చాడు. నేను చదివితే దీంట్లో కె నాగమల్లేశ్వరి ఈ అమ్మాయి వీళ్ళ మనవరాలు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు. వీళ్ళు రాసింది ఏంది, ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, తాతయ్య వీళ్ళు ఈ అమ్మాయిని పోషిస్తున్నారు, ఫీజు కట్టడానికి కొంత కట్టాం, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, మాకు సాయం చేయండి, మేము చదువుకుంటాం అని ఇచ్చారు. ఆయన ఆ ఫోటో కూడా చూస్తే పెద్ద ఆయన కూర్చోబెట్టి ఆయన కుర్చీలో మారాడు. ఒక చినిగిన సొక్కతో వచ్చాడు ఆయన కూడా పాపం. అందుకని నేను నిన్న అంత నోట్ చేసుకొని ఆయన వాళ్ళ అమ్మాయిని కూడా మనవరాలను కూడా పిలిపిమని చెప్పాను. కాలేజీ నుంచి ఈరోజు సాయంత్రం పిలిపిమన్నాను. పిలిపించి రేపు ఉదయం 10:30, 11కి బయలుదేరి ఆ గోవిందపురం వెళ్తున్నాం మేమందరం కూడా. వెళ్ళి ఆ అమ్మాయికి కూడా ముందు ఒక 50,000 రూపాయలు రేపు ఇస్తాం ఆ ఫీజు కట్టడానికి. ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు చదువుకుంటుందో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ చదువు పూర్తయ్యేంత వరకు కూడా ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించి ఆ విధంగా మనం సహాయం చేసి రావడం జరుగుతుంది. రేపు వెళ్దామని కూడా నిర్ణయించడం జరిగింది. నేను ఫోటో కూడా ఉదయం తీసి చూపించాను. చూస్తే ఇక్కడంతా ఆయన షర్టు చినిగిపోయింది ఆ పెద్ద ఆయన. అది నేను సరిగా గమనించలే బిజీలో. చూసిన తర్వాత ఫోటోలో గమనించాను. అంత పెద్ద ఆయన, 80 సంవత్సరాల పెద్ద ఆయన మనవరాల కోసం వచ్చినప్పుడు ఆయన చిరిగిన చొక్క వేసుకొని వస్తే వీళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారనేది నాకు అర్థమైంది. సో అందుకనే నేను ఆ డబ్బులు ఇచ్చే దాంతో పాటుగా నేను మామూలుగా చెప్పా, మంచి రామరాజు కంపెనీలో ఒక జత బట్టలు కూడా తేండి, ఒక పంచ షర్టు, ఒక పైపంచ కొడితే నా పెద్ద ఆయన కూడా బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చొద్దామని చెప్పి కూడా మనం చెప్పాం. ఇది మనం ఈయన నిన్న వచ్చిన ఆయన పోతురాజు వెంకటేశ్వర్లు గోవిందపురం ఈ పెద్ద ఆయన ఈయన అన్నమాట. నిన్న వాళ్ళ మనరాల గురించి నాకు చెప్పింది. చూస్తే పాపం ఆయన షర్టు కూడా చూడండి, గోడ మీద ఎలా చినిగిపోయి ఎలా ఉందో. ఇది నేను అనేది ఏంటంటే, మనం రాజకీయాల్లో ఉన్నాం, లేకపోతే రాజకీయాల్లో లేని వ్యక్తులు కూడా చాలామంది హ్యూమనిటీ గ్రౌండ్స్లో చాలా సహాయం చేస్తూ ఉన్నారు. మానవత్వం. ఇది ఒక ఎమ్మెల్యేగా
కానీ ఒక వ్యక్తిగా కానీ సమాజం పట్ల నాకున్న బాధ్యతని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే శ్రీనగర్ విలేజ్ దాచిపల్లి మండలం దళిత యువకుడు, అతనికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అతను కూడా నా దగ్గరికి వచ్చాడు. మేము గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు కట్టలేమంటే ఇప్పటికి ఆయనకి 2 ఇయర్స్కి మనం 5 సంవత్సరాలు కడతామని చెప్పాం. ఇలా ఎంతోమంది పేద వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు, మేము చేస్తామన్నాం. అసలు మన నియోజకవర్గంలో ఎంతమంది ఇలాంటి పిల్లలు ఉన్నారు, నిరుపేద కుటుంబాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడి చదువు మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఏం చేయాలి అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పాను మా వాళ్ళతో. మండలాల వారీగా ఏదన్నా కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి స్కాలర్షిప్ లాంటివి కూడా ఇప్పిస్తే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా అది కూడా చేస్తా ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్లో అన్ని హాస్పిటల్స్ గురజాల, దాచపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ అండ్ మెడికల్ కాలేజీకి కూడా మొత్తం ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, చైర్స్ కానీ, కంప్యూటర్లు కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ అవన్నీ నేను సొంత నిధులతో కొన్ని ఇచ్చాను. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత ఇప్పిస్తున్నాను. చెబుతున్నాను, ఇస్తున్నాం. మెడిసిన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఆ టాబ్లెట్స్ అవి చేతుల్లో పెట్టి ఇస్తున్నారు, ఎలా అడుగులు చెప్తున్నారు. నేను చూశాను, ఎందుకు మీకు కవర్ లేవు అంటే అది స్టేట్ వైడ్గా ఏదో పాలసీ ఏదో ఉంది, తర్వాత ఇప్పుడు వస్తాయని చెప్పారు. సో నేను వెంటనే వాళ్ళు అన్ని హాస్పిటల్స్ పేరు పైన ముద్రించి 5,40,000 కవర్లు మన నియోజకవర్గం మొత్తం హాస్పిటల్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను మొత్తం కూడా, ఎందుకంటే దాంట్లో ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో దాని మీద ముద్రించింది. పేదవాళ్ళకి తెలియదు దాంట్లో ఎప్పుడు ఏం వేసుకోవాలో, అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డాక్టర్స్ బాగా పనిచేయడానికి, ఎక్కువ సమయం హాస్పిటల్లో ఉండడానికి అది ఉపయోగపడుతుంది. అలానే స్కూల్స్ దాంట్లో ఎడ్యుకేషన్ అది తీసుకుంటున్నాం. నేను గతంలో మీకు చెప్పాను, ఒకటి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్, టూరిజం, ఈ 4 సెక్టార్స్ మనం మన నియోజకవర్గంలో ఎక్కువ తీసుకుంటున్నాం. పరిశ్రమలు ఎట్లా మనకు వస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనం చేయగలిగింది, చేసేది. ఈ మెడికల్ అండ్ హెల్త్లో కూడా మనం చాలా వరకు మార్పులు తీసుకొచ్చాము. ఓపీలు కూడా మీరు చూస్తే గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 300-400 పెరిగినాయి రోజు. అంతకుముందు 50-60 ఉండేవి, 300-400 పెరిగినాయి. అట్నే దాచిపల్లి పెరిగినాయి, మాచవరం పెరిగినాయి. అంటే మనకేంటి, డాక్టర్ సరిగా చూస్తున్నారు, డాక్టర్ ఎక్కువ టైం కూడా కేటాయిస్తున్నాడు, మందులు ఇస్తున్నాం, తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి, కూర్చోడానికి చైర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. సో దిస్ ఆర్ ద ఫెసిలిటీస్. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని అయితే మన నియోజకవర్గం, ఇది ఎక్కడ మిగతా చోట్ల కన్నా మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం, మన ప్రజల కోసం చేసుకున్నాం, మన బాధ్యతగా చేసాం. అంటే మెడికల్ కాలేజీ కూడా కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఏసీలు కూడా ల్యాబ్లో అర్జెంట్ అంటే 4 ఏసీలు ఆడ పంపించాం, ఆరో ప్లాంట్ ఇచ్చాం. ఇవన్నీ కూడా డైట్ కూడా మనం చూస్తే ఈరోజుకి 2 నెలల మంచి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ డిన్నర్, 40 మందికి మనం డైట్ కూడా మన సొంత ఖర్చులతో పెడతా ఉన్నాం. ఎందుకంటే అది ఒక ఆధునిక దేవాలయం మెడికల్ కాలేజ్. అక్కడ పనిచేసే వాళ్ళకి మన సపోర్ట్ కూడా ఉంటే నైతికంగా పనిచేయడానికి వాళ్ళు ఇది మాది అనుకొని పనిచేస్తారు. లేకపోతే ప్రజాప్రతినిధులుగా మేమే పట్టించుకోకపోతే గవర్నమెంటే పట్టించుకోవట్లేదు, వీళ్ళే పట్టించుకోవట్లేదు, మాకు ఎందుకు లేని వాళ్ళు సరిగ్గా పనిచేయరు. సో అందుకని అది మనకి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా గుంటూరు, హైదరాబాద్ పోకుండా ఇక్కడే ఉండి ఒక 2-3 నెలల్లో చాలా బ్రహ్మాండమైన ఒక ఆస్తిలాగా మనకి తయారైంది మన నియోజకవర్గానికి, పల్నాడు ప్రాంతానికి. సో దాన్ని ముఖ్యమంత్రిగా పిలిచి దాన్ని ఇనాగరేషన్ చేసి దాన్ని పెద్ద ఎత్తున మనం చేయాలనేది కూడా మనం పెట్టుకున్నాం. సో అక్కడ కూడా చూస్తే ఓపీ రోజు 500 మంది ఓపీ ఆర్డర్ పెరిగింది. సో ఈ విధంగా హెల్త్ అనేది ఏ మనిషి అయినా, పేదవాడ, ఉన్నవాళ్ళ, ఎంత కాదు, ఎవరైనా ఆరోగ్యం బాగుంటేనే పనిచేయగలుగుతాం. సో దీని మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేశాను. నేను 15 తర్వాత హైదరాబాద్ వెళ్ళి, మన గతంలో కూడా మీకు చెప్పాను, ఈ క్యాన్సర్ దీంట్లో కూడా బసవతారకం మొన్నే వెళ్దాం అనుకున్నాం. బాలకృష్ణ గారికి ఏదో షూటింగ్లో ఇంజరీ జరిగి మనం వెళ్ళాం. ఒకటి బసవతారకం కానీ 2 ఇంకొక హాస్పిటల్ ఉంది, అది కూడా క్యాన్సర్ సంబంధించి బస్సెస్ కూడా మనం తెచ్చి ఇక్కడ అది కూడా టెస్టులు చేయించి
ఐడెంటిఫై అయిన కేసులన్నీ కూడా మనం ఫ్రీగా మెడిసిన్ కానీ ఫ్రీగా సర్జరీస్ కానీ చేయించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఇంకో కార్పొరేట్ కంపెనీతో మాట్లాడుతున్నాం. అది కూడా వాళ్ళు మన నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకొని పూర్తిగా డోర్ టు డోర్ కూడా హెల్త్ ఇష్యూస్లో వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి పరామర్శకు పోయి విశాఖపట్నం నుంచి అక్కడ దాకా 6-7 గంటలు ప్రదర్శనకు పెట్టుకున్నాడు. పరామర్శలు కాదు, అది ఆ టైం ముళ్ళగత్త టైం అయిన తర్వాత వెళ్ళాడు. చెప్పారు ముళ్ళగత్త టైం అయిపోద్ది రమ్మంటే అవి పట్టించుకోడు, ఎందుకంటే పోయిన దానికోసం కాదు. అదొకటి. 2, ఇక్కడ పరామర్శించాల్సిందవన్నీ చనిపోయిన కుటుంబాన్ని కదా, చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి పోయి. కానీ చంపిన కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి ఇతను? ఇదెక్కడ విచిత్ర వైఖరి? తెనాల్లో గంజాయి బ్యాచి, విజయవాడలో గంజాయి బ్యాచి, ఎక్కడ పోయినా ఈ గంజాయి బ్యాచ్లు అంటేసుకొని రప్ప నరుకుతూ ఉండటం ఏంటి? ఇది పెట్టడం ఏంటి? ప్రదర్శన పెట్టడం ఏంటి? లేకపోతే 3 పార్టీలో ఉన్న నాయకుల్ని అసభ్యకరంగా మాట్లాడటం ఏంటి? ఈరోజు కూడా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, పార్టీ నాయకుల్ని, హోంమంత్రిని, సాక్షాత్ దళిత మహిళ హోంమంత్రిని కూడా మాట్లాడుతున్నారు. మొన్న ఆ పర్యటనలో ఆమె ఒక మహిళా ఎస్ఐ ఏదో వీళ్ళు అడుగులుగా వ్యవహరిస్తే కంట్రోల్ చేసిందని ఆమె చుట్టుముట్టి ఇష్టారాజ్యంగా బాడీ అంతా తాకుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేశారు. ఉచ్చనీచాలు మర్చిపోయి బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, పార్టీలకు అతీతంగా. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు, వీళ్ళు విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు, ఈ విధానం కరెక్ట్ కాదు, వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు జనసేన మీద పెట్టారని, జనసేన మీద వాళ్ళు తెలుగుదేశం మీద పెట్టారని, అదే బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద పెట్టారని. వీళ్ళు కాదు, మేము కాదు పెట్టుకునేది, వాళ్ళు ఫేక్ ఐడీలు తయారు చేసి వాళ్ళు పెడతారు వాళ్ళ పేరు మీద. దేశ విదేశాల నుంచి అన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, దానికి డబ్బులు ఖర్చు చేస్తారు. ఈ పార్టీలో పనిచేసి దీంట్లో ఎంతమంది 2 సంవత్సరాలు ఇరుక్కున్నారో వరుసలో మీరు చూడండి. లెక్కర్ కేసు దగ్గర నుంచి 1 బై 1 అందరూ కూడా. కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, దాని తర్వాత సీఎం పేస్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆ టైంలో ఉన్న ధనంజయ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ ఇంటెలిజెన్స్, ఆ రోజు ఉన్న డీజీ సీతారామాంజనేయులు, ఒకళ్ళు కాదు రోజుకొకళ్ళు వస్తూ ఉన్నారు. నిన్న మన మాజీ ఎమ్మెల్యే వైసీపీ గుంటూరు ముస్తాఫా, ఆయన కొడుకు వ్యవహారం ఆయనలో, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మన హైదరాబాద్లో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసే ఆయన, ఒకటి కాదు. ఇలా ఈ పార్టీ ఒక ఫేక్ పార్టీగా, ఒక క్రిమినల్స్ పార్టీగా కూడా తయారైంది. సో అందుకనే మనందరం కూడా ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే, సమాజం ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందింది కాదు, వ్యవస్థ అందరిది, ప్రజలందరిది. రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు ఉంది ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి తప్పితే అరాచకాలు చేయడానికి కాదు. ఇప్పుడు మనం అరాచకాలు చేయలేరు. 2 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గంలో ఎంతోమంది చాలా పట్టున్న తెలుగుదేశం పార్టీ నాయకులను చంపారు. అయినా మనం వద్దనుకుని డెవలప్మెంట్కి వెళ్తున్నాం. అది నచ్చట్లే వీళ్ళకి, ఎందుకంటే మనం అరాచకాలు చేయాలి, వాళ్ళగా అన్పాపులర్ కావాలి. సో అందుకనే మాట్లాడే విధానం కూడా చూస్తే పెద్ద చిన్న అనేది లేకుండా ముఖ్యమంత్రి గారిని బట్టి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు, కుటుంబాలను మాట్లాడతారు. వీళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా కట్టడి చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ పొలిటికల్గా కూడా మనందరం చేయాల్సిన మనందరి బాధ్యత ఏంటంటే, సమాజంలో వీళ్ళని దోషులుగా నిలబెట్టాలి. వీళ్ళు యాటిట్యూడ్ చెప్పాలి, వీళ్ళు మహిళల పట్ల ప్రవర్తించే విధానం చెప్పాలి, సమాజం పట్ల వ్యవహరించే విధానం చెప్పాలి. మేము వస్తే రప్ప నరుకుతాం. ఎక్కడికి వస్తారు వీళ్ళు? ఎందుకు వస్తారు వీళ్ళు? బాగు చేసేవాడు, మంచి చేసేవాడు ప్రజలు ఓట్లు వేస్తారు. అప్పుడు 19 అంటే తెలియకేశారు.
ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చూశారు కదా, 151 నుంచి 11కు వచ్చారు కదా, వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని చూసిన తర్వాత మీకు ఎందుకు ఓటేస్తారంటున్నాను. ఏ వర్గం వాళ్ళు మీకు దూరమైన వర్గం మీకు దగ్గర చేరింది 2 సంవత్సరాల్లో చెప్పమను. మీ యాటిట్యూడ్ వల్ల భయపడుతున్నారు మీ పార్టీ అంటే, మీ వ్యక్తుల కంటే మళ్ళీ ఏం జరుగుద్దని. అందుకని మనందరం కూడా ఇది అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. సమస్యలు ఉన్నాయి, వీటిలో కూడా అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతోనున్న ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత 1924 మధ్య జరిగిన అరాచకాన్ని, దానివల్ల జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో ఎలా ముందుకెళ్తున్నామో మీకు నిన్నగా మొన్న ముఖ్యమంత్రి గారు అంకెలతో సహా ఇచ్చారు. అంటే పెన్షన్లకి మనం 8,000 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషన్కి, ఎస్టీ కార్పొరేషన్కి, మైనార్టీ కార్పొరేషన్కి, హౌసింగ్కి ఇవన్నీ కూడా ఇచ్చాం. సీఎం గారు ఇచ్చారు. ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టామండి. అదేవిధంగా ఇరిగేషన్లో పోలవరం కానీ లేకపోతే మిగతా ప్రాజెక్టులు కానీ ఎంత ఖర్చు పెట్టాం, రాష్ట్రంలో కెనాల్ రిపేర్స్ కానీ మెయిన్ ఇరిగేషన్లో ఎంత ఖర్చు పెట్టాం, పరిశ్రమలు ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడ ఐటీ హబ్స్ వచ్చినాయి, ఉత్తరాంధ్ర కానీ లేకపోతే రాయలసీమ కానీ మన పల్నాడు కానీ ఏం వచ్చినాయి అనేది కూడా ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. మన దగ్గర కూడా చూసుకుంటే మన నియోజకవర్గంలో కూడా గతంలో 14-19 మధ్య కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఇప్పుడు మరలా 2, ఒకటి శ్రీ సిమెంట్స్, 2 చెట్నాడు, 1800 కోట్లు 3,600 కోట్లతోని 2 కొత్త పరిశ్రమలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. అవి మొన్న ఒకటి పబ్లిక్ హీరింగ్ అయిపోయింది శ్రీ సిమెంట్స్, మరలా చెట్నాడు పబ్లిక్ హీరింగ్ 1 మంత్లో ఉంది. సో ఇప్పుడు చెట్నాడులో మొన్న 100 మందికి జాబులు ఇప్పించాం. శ్రీ సిమెంట్లో మొన్న 25 మందికి ఇప్పించాం. మరలా ఒక 50 మందికి ఇవ్వాలి. మరలా చెట్నాడులో దాంట్లో కూడా జాబ్స్ ఇవ్వాలి. సో ఈ విధంగా జాబ్స్ కూడా మనకి చాలా వరకు పల్నాడు ప్రాంతంలో ఇప్పించగలుగుతున్నాం. మనం గత నెల 18వ తారీఖు కూడా మనం ఇక్కడ పెట్రోల్ కూడా జాబ్ మేళా పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 3,000 మంది పైగా కూడా దానికి జాబ్ మేళకు హాజరయ్యారు. ఆ రోజే 600 మందికి లెటర్స్ ఇచ్చాం. ఇంకొక 800 మందికి మరలా లెటర్స్ తయారవుతా ఉన్నాయి. తయారైన వాళ్ళు జాబ్లో చేరకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి జాబ్స్లో చేరే విధంగా, అందరికీ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మనం చూస్తే 1వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు విమానాశ్రయాన్ని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అపూర్వమైన స్వాగతం మనం పలికి దానిలో బాగా సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా మనం చేశాం. దీంట్లో వైసీపీ 2 నాలుకల ధోరణి ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కూడా మీరు చూశారు సోషల్ మీడియాలో, అవి బాగా వైరల్ అయిపోయింది. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్ ఎందుకు? ఇప్పుడు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం ఈగలు తోలుకోవాలి, ఇది వాళ్ళు మాట్లాడింది. మొన్న ఏం మాట్లాడతారు, మేము శంకుస్థాపన చేసినప్పుడు 2026లో ప్రారంభోత్సవం జరుగుద్దని మేము ఆ రోజు చెప్పామని మొన్న మాట్లాడతారు. అంటే 2 విధాలుగా మాట్లాడే మనస్తత్వం ఈ వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి ఉందన్న సంగతి కూడా రాష్ట్ర ప్రజానీకం ఎవిడెన్స్తో సహా వాళ్ళు చూశారు. అప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడారు. లేదు రాయలసీమలో పరిశ్రమలు వస్తున్నాయి, సెజ్జులు వస్తున్నాయి, లేదా అమరావతి మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, పోలవరం కట్టుకుంటున్నాం, క్వాంటమ్ వాలీ వచ్చింది, ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంటే మంచి జరిగితే ఎవరైనా సంతోషించే వాళ్ళని చూసాం. కానీ విష ప్రచారం చేసి
ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపే ఈ వైసీపీ పార్టీ వీళ్ళ విష సంస్కృతిని చూస్తే రాష్ట్ర ప్రజలు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళ గురించి, వీళ్ళ నాయకత్వం గురించి, వీళ్ళ నాయకత్వ లక్షణాల గురించి అది ప్రజలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది.